నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సార్వత్రిక ఎన్నికలకు మోగిన నగారా. ఏప్రిల్ 19 నుంచే లోక్సభకు 7 విడతల్లో పోలింగ్. ఏపీలో మే 13న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్, జూన్ 4న ఫలితాలు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనరాదన్న సీఈఓ. లబ్ధిదారులకిచ్చే కార్డులపై సీఎం ఫోటోలు తొలగించాలని ఆదేశం. నూట 75 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాలకు వైకాపా జాబితా విడుదల. సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ ధీమా. కోడ్ అమలుతో ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్న చంద్రబాబు. ఇకపై దొంగ కేసులు పెడతారనే భయం అవసరం లేదని వ్యాఖ్య. విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ కుట్ర పన్నుతున్నారన్న షర్మిల. తీర్మానం చేసి చేతులు దులిపేసుకున్నారని విమర్శ. మద్యం కేసులో కవితకు 7 రోజుల ఈడీ కస్టడీ. లాయర్లను కలవొచ్చని ఢిల్లీ కోర్టు వెల్లడి. సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 543 స్థానాలున్న లోక్సభతో పాటు 4 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగే తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. లోక్సభకు 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 1న జరిగే 7వ విడత పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో హింసకు తావులేదని ఆయన హెచ్చరించారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దేశంలో సాధారణ ఎన్నికలకు సైరన్ మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగే తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. లోక్సభకు మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరుగుతుందన్నారు. తొలి విడతలో 102 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 89 సీట్లకు ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనుంది. మూడో విడతలో 94 స్థానాలకు మే 7న, నాలుగో విడతలో 96 సీట్లకు మే 13న, ఐదో విడతలో 49 స్థానాలకు మే 20న, ఆరో విడతలో 57 సీట్లకు మే 25న, ఏడో విడతలో 57 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఏప్రిల్ 19న ఒకే విడతలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మే 13న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఒడిశా శాసనసభ ఎన్నికలు మే 13న, 20వ తేదీలో రెండో దశల్లో నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 17వ లోక్సభ గడువు జూన్ 16న ముగియనుందన్నారు. అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్లో 5 విడతలు, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో 4 విడతలు, ఛత్తీస్గఢ్, అసోంలో 3 విడతల్లో ఓటింగ్ జరగనుంది. కర్ణాటక, రాజస్థాన్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో 2 విడతలు, మిగిలిన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే విడతలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దేశంలో మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. వారిలో పురుషులు 49.7 కోట్ల మంది, మహిళలు 47.1 కోట్ల మంది, 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు 19.74 కోట్ల మంది, 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసుతో మొదటిసారి ఓటు హక్కు పొందినవారు 1.8 కోట్ల మంది, 85 ఏళ్లకు పైబడిన ఓటర్లు 82 లక్షల మంది, ట్రాన్స్జెండర్ ఓటర్లు 48,000 మంది ఉన్నట్లు వెల్లడించారు. వారి కోసం 10.48 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు, 4 రాష్ట్రాల శాసనసభల ఎన్నికల కోసం 1,50,00,000 మంది సిబ్బంది, 55 లక్షలకు పైగా ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు వినియోగించనున్నట్లు సీఈసీ తెలిపారు. 2,100 మంది ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు, వీల్చైర్లు ఏర్పాటు చేసినట్లు సీఈసీ తెలిపారు. 2 ఏళ్ల నుంచి సార్వత్రిక ఎన్నికల సన్నాహాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఎన్నికల్లో హింసకు తావులేదని సీఈసీ రాజీవ్ కుమార్ తేల్చి చెప్పారు. హింసను కఠినంగా అణిచివేయనున్నట్లు తెలిపారు. సరిహద్దుల డ్రోన్ ఆధారిత తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. మనీ, మజిల్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మిస్ ఇన్ఫర్మేషన్ ప్రధాన సవాళ్లని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. డబ్బు దుర్వినియోగానికి సంబంధించి ప్రభుత్వ ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
3400 करोड़ रुपए के करीब का कैश मूवमेंट को रेस्ट्रिक्ट किया गया 11 इलेक्शन में। एवरी स्टेट, राजस्थान, तेलंगाना, मध्य प्रदेश, नागालैंड, गुजरात, हिमाचल, मिजोरम, त्रिपुरा, छत्तीसगढ़, हर स्टेट में उससे पहले इलेक्शन में जो भी हुआ था उससे 200, 400, 500, 700% की वृद्धि हुई। टोटल 3400 करोड़ इज अराउंड 835% हायर। ये जो धन बल का जो उपयोग है, जो धन का उपयोग है, जैसे बल का उपयोग कुछ राज्यों में ज्यादा है, ऐसी धन का उपयोग भी कुछ राज्यों में ज्यादा है। हम इस बात से भी बहुत वाकिफ हैं। वी आर अवेयर fully that there are differential vulnerabilities in each state. Some states have more violence, some states have more money, some states are more kind of a geographical problems. So whichever problem pertains to a particular state, based on this differential analysis, we would be having a differential level of treatment for that state. గత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ 2019 మార్చి 10వ తేదీన విడుదలైంది. ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమైన పోలింగ్ మే 19 వరకు 7 విడతల్లో సాగింది. 2019 మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు 4వ విడతలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 25న నామినేషన్ల స్వీకరణకు తుదిగడువుగా సీఈసీ పేర్కొంది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు సీఈసీ అవకాశం ఇచ్చింది. మే 11న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. But in case of Andhra Pradesh, the date of issue of Gazette notification would be 18th of April 2024, और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. Date of counting in the entire country would be 4th of June for all by-elections, for the assembly elections, for the parliamentary elections. इसका मैप कुछ इस तरह का दिखाई देगा. इस समय तक हम इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start, and by that time, other than that, entire South India would be complete, entire Western India would be complete, Northeast would be complete. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన వేళ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీల ఆనవాళ్లు ఉండటానికి వీల్లేదన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు నుంచి ఓటర్ కార్డులు భద్రతపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని తెలిపారు. కోడ్ అమల్లోకి వచ్చిందన్న మీనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రజలకు సూచనలు, అభ్యర్థులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 4,07,00,000 మంది ఓటర్లు ఉన్నట్లు మీనా తెలిపారు. అందులో పురుషులు 2 కోట్ల మంది, మహిళలు 2,07,00,000 మంది ఉన్నట్లు తెలిపారు. 3,482 మంది థర్డ్ జెండర్ ఓటర్లు, 7,603 మంది ఎన్ఆర్ఐలు ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,165 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత పెంచుతామన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను ఇప్పటికే పరీక్షించామని మీనా వెల్లడించారు. ఇకపై ఫామ్ 7లు వినియోగించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎలక్టరల్ పబ్లిష్ చేసినప్పుడు 4,07,00,000 ఓటర్స్ ఉన్నారు. 1,97,000 ప్లస్ లాస్ట్ 1.5-2 months లో పెరిగింది. ఈ రోజు తర్వాత న్యూ అప్లికేషన్ అంటే ఫామ్ 7, ఫామ్ 8 ఫర్ డిలీషన్ తర్వాత మోడిఫికేషన్కి ఇప్పుడు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు. ఓన్లీ ఫామ్ 6 యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఆ ఫామ్ 6 కూడా లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. ఎవరు ఇప్పటిదాకా అప్లై చేసినారు ఫర్ ఆల్ దోస్ పీపుల్ బై దిస్ మంత్ ఎండ్ వీ హ్యావ్ ప్లాన్డ్ టు డిస్ట్రిబ్యూట్ ఆల్ ద ఎపిక్ కార్డ్స్. ఎలక్షన్కి ఆర్ పోలింగ్ డేట్కి 5 రోజు ముందు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీ గుర్తులు, ఫోటోలు, హోర్డింగ్లు ఉండడానికి వీల్లేదని మీనా స్పష్టం చేశారు. క్రిమినల్ కేసెస్ ఉన్న క్యాండిడేట్స్ దే హ్యావ్ టు పబ్లిష్ దేర్ క్రెడెన్షియల్స్ 3 times బిఫోర్ పోలింగ్. అంటే నామినేషన్ ఫైల్ ఆర్ విత్డ్రా డేట్ నుంచి విదిన్ 4 days పబ్లిష్ అంటే పేపర్లో పబ్లిష్ చేసుకోవాలి, తర్వాత టీవీలో పబ్లిష్ చేసుకోవాలి. అండ్ సిమిలర్ థింగ్
A political party kuda valla website lo they also have to publish these details. These are as per the directions of the Election Commission. అంటే ఈరోజు విదిన్ 24 hours గవర్నమెంట్ ప్రాపర్టీస్ నుంచి ఆల్ పోస్టర్స్, కట్అవుట్స్, హోర్డింగ్స్, బ్యానర్స్, పొలిటికల్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రిమూవ్డ్. దీంతోపాటు పబ్లిక్ ప్లేసెస్ అంటే బస్ స్టాండ్, బ్రిడ్జెస్, రోడ్ మార్జిన్స్, ఎలక్ట్రిసిటీ పోల్స్, టెలిఫోన్ పోల్స్ ఇట్లాంటివి ఉన్నాయి. విదిన్ 48 hours అక్కడ అన్ఆథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అంటే అంతా తీసేయాలి విదిన్ 48 hours. ఈరోజు ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఎక్కడైనా ఉంటే దే హ్యావ్ టేకన్ పర్మిషన్ ఫ్రమ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఇట్ ఈస్ ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టేకన్ దెన్ ఇట్ హ్యాస్ టు బి ఆల్సో రిమూవ్డ్. కొత్త వర్క్ శాంక్షన్ చేయడానికి పూర్తిగా బ్యాన్ ఉంటుంది. బెనిఫిషరీ కార్డ్స్ మీద ఫొటోస్ ఉంటాయి, అది కూడా ఈ రోజు నుంచి ఏ కార్డ్ మీద, ఏ సర్టిఫికేట్ మీద పొలిటికల్ లీడర్ ఫోటో ఉండకూడదు. ఓట్ అడగడం కోసం బ్రైబ్ ఇస్తే, గిఫ్ట్ ఇస్తే, ఇట్లాంటి వస్తువులు ఇస్తే దెన్ ఏ కేస్ విల్ నాట్ ఓన్లీ ఏ కేస్ విల్ బి బుక్ అగేన్స్ట్ దెమ్, దెన్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ట్ సచ్ పీపుల్. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీల్లేదన్నారు. వాలంటీర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బికాజ్ వాళ్ళు గవర్నమెంట్ సర్వీసెస్ ఇస్తున్నారు. ఆయన ఎంసీసీ గైడ్ లైన్స్ని వయలేట్ చేస్తే హీ ఇమీడియట్లీ ద కన్సర్న్ కలెక్టర్ అండ్ ఎస్పీ హ్యాస్ టు టేక్ యాక్షన్. అంటే సచివాలయం కాదు, ఎనీ పర్సన్, నేను కూడా ఉండొచ్చు. ఇఫ్ ఐ వయలేట్ ఎంసీసీ నా మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. 5,000 rupees వాలంటీర్స్ అసలు ఎలక్షన్లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ అంటే ఎలక్షన్ విధులు ఎవరికి ఇవ్వకూడదు, ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది. తర్వాత వార్డ్ సెక్రటేరియట్ రెగ్యులర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాడుకోవచ్చు, కానీ ఒక టీంలో మ్యాక్సిమం ఒక మనిషిని వాడుకోవచ్చు. గ్రామ్, వార్డ్, సచివాలయం రెగ్యులర్ ఎంప్లాయీస్కి హూఎవర్ యూ టేక్, they should be given the task of putting ink on the thing. మరో 2 నెలల్లో తానే మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను వైకాపా ప్రకటించింది. 5 ఏళ్లుగా సామాజిక న్యాయాన్ని పాలనలో చూపించామని జగన్ స్పష్టం చేశారు. అదే సూత్రాన్ని పాటిస్తూ అభ్యర్థులను ఖరారు చేశామని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలకు 24 లోక్సభ, మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు వైకాపా అభ్యర్థులను ప్రకటించింది. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జగన్ నివాళులు అర్పించారు. అనంతరం 2019 తరహాలోనే మంత్రి ధర్మాన, ఎంపీ నందిగం సురేష్ చేత అభ్యర్థుల జాబితా విడుదల చేయించారు. కడప, రాజంపేట, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, విజయనగరం, బాపట్ల ఎంపీ స్థానాలకు సిట్టింగులకే అవకాశం కల్పించారు. విశాఖ ఎంపీ స్థానానికి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ, అమలాపురానికి రాపాక వరప్రసాద్ పేర్లు ప్రకటించారు. మచిలీపట్నానికి సింహాద్రి చంద్రశేఖర్, విజయవాడలో కేశినేని నానికి అవకాశమిచ్చారు. గుంటూరుకు కిలారి రోసయ్య, నర్సరావుపేటకు అనిల్ కుమార్ యాదవ్ పేర్లు ప్రకటించారు. ఒంగోలు అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెల్లూరుకు విజయసాయిరెడ్డిని ఎంపిక చేశారు. కర్నూలు అభ్యర్థిగా బీవై రామయ్య, హిందూపురం అభ్యర్థిగా జోలదరాశి శాంత, అనంతపురం ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శంకర్ నారాయణకు అవకాశమిచ్చారు. అనకాపల్లి స్థానాన్ని పెండింగ్లో ఉంచారు. అసెంబ్లీ స్థానాలకు దాదాపు ముందుగా ప్రకటించిన సమన్వయకర్తలనే అభ్యర్థులుగా ప్రకటించారు. ఆముదాల వలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం మళ్లీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ తమ స్థానాలను పదిలంగా ఉంచుకున్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు అసెంబ్లీకి మార్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్న పిఠాపురం స్థానానికి వంగా గీతను ఎంపిక చేశారు. గన్నవరంలో వల్లభనేని వంశీ, గుడివాడలో కొడాలి నాని మరోసారి సీట్లు దక్కించుకున్నారు. మచిలీపట్నం సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుకు కేటాయించారు. మంగళగిరిలో నారా లోకేష్పై మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్య పోటీ చేయనున్నారు. చిలకలూరుపేట స్థానానికి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడును ఎంపిక చేశారు. సీఎం జగన్ మరోసారి పులివెందుల నుంచే పోటీ చేయనున్నారు. నందమూరి బాలకృష్ణపై హిందూపురం బరిలో వైకాపా తరపున టీఎన్ దీపిక నిలిచారు. కుప్పంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబును కేఆర్జే భరత్ ఢీకొట్టనున్నారు. పుంగనూరు నుంచి మరోసారి మంత్రి పెద్దిరెడ్డి పోటీ చేయనున్నారు. నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉన్నా నగర సీటును మరోసారి ఆర్కే రోజాకే కేటాయించారు. వైకాపా జాబితాలో 131 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 22 మంది ఎంపీ అభ్యర్థులు, గ్రాడ్యుయేట్లు ఉన్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. 58 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 6 డాక్టరేట్లకు సీట్లు కేటాయించామన్నారు. 17 మంది వైద్యులు, 15 మంది న్యాయవాదులు, 34 మంది ఇంజనీర్లు, 5 ఉపాధ్యాయులకు టికెట్లు ఇచ్చామన్నారు. విశాఖలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మంత్రివర్యులు పల్లం రాజు గారు, అదేవిధంగా సిపిఐ నాయకులు నారాయణ గారు, సిపిఎం నాయకులు, అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రుడు రుద్రరాజు గారు, అదేవిధంగా మండల పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో ఈ సభను చూస్తుంటే నాకు విశాఖపట్నంలో ఉన్నట్టు లేదు. హైదరాబాదు నగరంలో, తెలంగాణలో నేను నా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభ ఎంత విజయవంతం అవుతుందో, వేలాది మంది వచ్చి అండగా నిలబడతారో ఇవాళ ఇక్కడ చూస్తుంటే నాకు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసినట్టుగా ఉంది. వాస్తవంగా నేను ఈ సభకు రావాలనుకున్నప్పుడు కొంతమంది మిత్రులు అన్నారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కదా, మీరెళ్ళి సభ వైఫల్యం చెందితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అని. అంటే నేను ఒక మాట చెప్పిన వాళ్లకు, వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం, విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం షర్మిలమ్మ సభ పెడితే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు, అండగా నిలబడతారని నేను వారికి చెప్పిన ఆ నమ్మకం, విశ్వాసం డాక్టర్ వైఎస్ఆర్ మీద మీరు చూపించి షర్మిలమ్మను ఆశీర్వదించి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం. ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కానీ మన హక్కుల కోసం, మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం, మనం అన్నదమ్ములం, ఒకరికి ఒకరం అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు, విశాఖ ఉక్కును ఒక ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఆనాడు కురుక్షేత్రం జరిగేటప్పుడు కౌరవులు, పాండవులు వేరు వేరు, వాళ్ళ మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు పోరాటం వేరు. కానీ వాళ్ళ మీదికి ఎవరైనా దండెత్తుతే వాళ్ళు 105 అయి అందరూ కలిసికట్టుగా నిలబడి వాళ్ళ ప్రాంత ప్రజల్ని, వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి కొట్లాడేవాళ్ళు. ఇవాళ కూడా మిత్రులారా, చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు, అపోహలు ఉండొచ్చు, వైఎస్ఆర్ వారసులు ఎవరు అని. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టేటోళ్ళే వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు అవుతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి నిశితంగా గమనిస్తున్నా. ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులుగా మేము కావాలనుకుంటున్నారు. కానీ ప్రశ్నించే గొంతులు ఎవరి ప్రాంతంలో లేరు. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు మన మాట వింటారు. ఢిల్లీలో ఉన్న మోడీ ఇవాళ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం నుంచి మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతలేరు. 10 ఏళ్ళైనా మీ పోలవరం పూర్తి కాలే, 10 ఏళ్ళైనా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు దాపురించింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు. ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి, ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవారెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు,
డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు, ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు, దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీకి వెళ్ళి వంగొంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప ఢిల్లీని అడిగి మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇవాళ లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు 94లో డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు సజీవ సాక్షి, కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా 94లో రాలే. అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది, ఇక ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా, కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పచెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. 26 సీట్లతో మొదలైన ప్రయాణం 99లో 90 సీట్లకు వచ్చింది. అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారిండు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఎర్రటెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్రటెండల్లో 105 డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు, గిరిజనులు, బలైన వర్గాల కోసం, ఆదివాసుల కోసం, అడవులలో ఉండే బిడ్డల కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని 2004లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండు, 33 ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డదంటే, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారు ముక్కవోని దీక్షతోటి ఆనాడు పోరాటం చేసిండు. ఆ పోరాటంలో కూడా కమ్యూనిస్టులు కలిసి వచ్చిండ్రు. సిపిఐ, సిపిఎం కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్తో కలిసి పేద ప్రజల కోసం ఎర్ర జెండా ఎత్తిండ్రు. ఎర్ర జెండా కూడా ఆనాడు కాంగ్రెస్తో కలిసింది. ఆ విధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆలోచన తెలుసుకొని, అందుకే రాజశేఖర రెడ్డి గారు రైతులకు మొట్టమొదటి సంతకం ఎల్బీ స్టేడియంలో అధికారంలోకి వచ్చిన రోజు ఉచిత కరెంటునిచ్చి రైతులను ఆదుకోవాలి, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు తొలగించాలి, రైతుల మీద ఉన్న భారం ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో 1200 కోట్ల రూపాయలు ఒక్క కలం పోటుతోని రద్దు చేసి రైతులను ఆదుకున్నాడు. రైతులను వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని ఆ ఉచిత కరెంటు ద్వారా వైఎస్ఆర్ మనకు నిరూపించిండు. అదేవిధంగా ఆరోగ్యం అందక సర్కారు దవాఖానకు పోతే అక్కడి నుంచి అక్కడనే శ్మశానానికి పోయే రోజులు. పేదలను ఆదుకోవాలంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండాలి. పేదలకు 2 లక్షల రూపాయలతోని ఉచితంగా వైద్యాన్ని అందించి అపోలో, యశోద లాంటి ఆసుపత్రులు పేదవాళ్ళు ఎన్నడూ చూడలే. కానీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే బాజాప్తా శ్రీమంతులతో పాటు అపోలో, యశోద హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు జరిగింది. ఇదే కాదు, పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలి, శ్రీమంతుల పిల్లలే నారాయణ లేకపోతే చైతన్యంలో ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటుంటే పేదల బిడ్డలకు, బీసీలకు, బడుగులకు, బలైన వర్గాలకు విద్య దూరం అవుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిండ్రు. పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు కావాలి, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి,
చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఒక సంక్షేమ రాజ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత కరువులు, కాటకాలు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతుల ఆత్మహత్యలు, చెట్లకు ఉరేసుకుంటుంటే నేతన్నలు, గీతన్నలు చచ్చిపోతుంటే ఈ బలైన వర్గాలను ఆదుకోవాలి, రైతులను బాగు చేయాలి అని జలయజ్ఞం తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ఆర్. జలయజ్ఞంలో భాగంగానే మీ పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదటి పునాది రాయబడ్డదన్న సంగతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. మీ హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు కరువు నేలైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ద్వారా నా జన్మ ధన్యమవుతుందని ఆ రోజు వారు మొదలుపెట్టిండ్రు. మరి ఇవాళ మిత్రులారా, ఉచిత కరెంటు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, జలయజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు, కేంద్రం నుంచి అన్ని రకాల సహకారంతో ఆనాడు వైఎస్ఆర్ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, వాటన్నిటిలో వారు ముందు నిలబడి ఆ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిండు. ప్రాణహిత చేవెళ్లను ప్రారంభించి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదం వైపు రైతులను ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాడు. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, ఇవాళ రాష్ట్రాలుగా మనం విడిపోయినాం, కానీ తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి, ఒకరికొకరం తోడుగా ఉండాలి. ఇవాళ మోడీ ధైర్యమేంది, మోడీ బలమేంది, మోడీ బలగమేంది, బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు బీజేపీ. బాబు, జగన్, పవన్, మోడీ బలం, మోడీ బలగం. ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు? ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటో